ఏపీలో 3 ప్రాంతీయ పార్టీల వ్యవస్థ దిశగా రాజకీయం హాట్‌గా సాగుతుంది. ఇందులో తెలుగుదేశం పార్టీది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. వైసీపీ, జనసేన ఇంచుమించుగా ఒకేసారి ఆవిర్భవించాయి. వైసీపీ అయితే అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పాలించింది. జనసేన వెయిటింగ్ లిస్టులో ఉంది. ఈ 3 పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి మేలన్నది 2019 ఎన్నికలు తేల్చేశాయి. అయినా సరే ఇప్పటికీ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి చేటు అన్నది 2024 ఎన్నికలు కళ్లకు కట్టి మరీ చూపించాయి. వైసీపీ జనసేనను టార్గెట్ చేయడం వల్లనే చాలా సులువుగా టీడీపీ, జనసేన కలిసిపోయాయని కూడా పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడ్డారు. ఇక ఓటమి తర్వాత వైసీపీ టీడీపీనే టార్గెట్ చేస్తూ వచ్చింది. జనసేనను పక్కన పెట్టింది. కానీ లేటెస్ట్ గా చూస్తే జనసేనను వైసీపీ మళ్ళీ టార్గెట్ చేస్తుంది. పైగా పవన్ ని కూడా విమర్శిస్తున్నారు. అయితే పవన్ వైసీపీని విమర్శించలేదా అని అడగవచ్చు. కానీ రాజకీయంగా వ్యూహాత్మకంగా ఆలోచిస్తే పవన్ వైసీపీని విమర్శించినా వైసీపీ నుంచి పవన్ ని విమర్శించకపోవడమే ఆ పార్టీకి మేలని అంటున్నారు. కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే తాజాగా పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఆయన స్థాయి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. దీంతో రాజకీయ రచ్చ మళ్లీ రాజుకుంది. పవన్ ని విమర్శించడం అంటే ఆయన వెనకాల ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయడమే అని వైసీపీ మర్చిపోతుంది అంటున్నారు. వాస్తవానికి చూస్తే కూటమిలో జనసేన, టీడీపీల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారంలో ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా 2 పార్టీల క్యాడర్ మధ్యన గ్యాప్ ఉంది. పోటాపోటీగా కొన్ని చోట్ల ఉంది. ఈ క్రమంలో 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఏమైనా జరగచ్చు. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ వైసీపీ, టీడీపీతో పాటు జనసేనను కలిపి కట్టి విమర్శించడం రాజకీయంగా తప్పుడు వ్యూహమే అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మళ్ళీ క్షేత్రస్థాయిలో 2 పార్టీలు ఒకటి కావడానికి ఛాన్స్ ఉంటుందని, అలాగే సామాజిక, రాజకీయ పరమైన పోలరైజేషన్ కోస్తా జిల్లాలలో మరింత బలంగా సాగుతుందని, అది అంతిమంగా వైసీపీకే దెబ్బ అని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ పవన్ ని విమర్శించగానే మంత్రి నారా లోకేష్ అందుకొని ఉప ముఖ్యమంత్రిని కించపరుస్తారా అని గట్టిగా జగన్ మీద విరుచుకుపడడాన్ని గమనించాల్సి ఉంది. జగన్ పార్టీ కంటే పవన్ కి సీట్లు, మెజార్టీలు ఎక్కువ వచ్చాయని ఆయన లెక్క చెప్పారు. పవన్ ని విమర్శించారని వైసీపీని కౌంటర్ చేస్తూ జనసేనను వెనకేసుకొని రావడం ద్వారా టీడీపీ జనసేనను తమతోనే ఉంచుకుంటుంది. మరి వైసీపీ పెద్దలు ఈ విషయంలో కాస్త నిదానంగా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. పవన్ ని ఒక బలమైన సామాజిక వర్గం తమ ప్రతినిధిగా చూస్తుంది. అలాగే ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా యువత, మహిళలలో పవన్ కి క్రేజ్ ఉంది. దాంతో ఆయన్ను విమర్శించడం ద్వారా వైసీపీ రాజకీయంగా లాభం సంగతేమో కానీ నష్టమే పొందుతుందని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.